చేరువచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు సిలువలో పలికిన 7వ మాట, మరి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చేరి వచ్చిన సంఘాన్నంతటికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మనం ఓపికగా కూర్చొని 6 మాటలు విన్నాము. ఇక చివరిగా 7వ మాట, ఆయన సిలువలో పలికిన 7వ మాటను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆయన చివరిగా 7వ మాట సిలువలో పలికిన లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభు వారు సిలువలో ఆఖరిగా ఆయన పలికిన 7వ మాట ఏమిటి అంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది ఏమి తెలియజేస్తుంది అంటే, సంపూర్ణముగా తన్ను తాను పూర్తిగా తండ్రికి సమర్పించుకోవడం మనం చూస్తున్నాం. ఇది సమర్పణ గురించి తెలియజేస్తుంది. తరువాత ఎప్పుడైతే దేవునితో సంబంధం దూరం అవుతుందో అప్పుడు దేవుడు విడిచిపెట్టి ఆయనతో ఉన్న సంబంధం ఇంతకుముందు ఎలాగైతే కలిగి ఉన్నాడో అది విడిపోతుంది, దూరం అయిపోతుంది. కానీ మళ్ళీ దేవునితో రీకనెక్షన్ ఏర్పడుతుంది. యేసు ప్రభు వారు తండ్రితో మరియు పరిశుద్ధాత్మునితో ఉన్న సంబంధం తెగిపోవడం జరిగింది. సిలువలో ఆయన మన పాపములను మోసుట ద్వారా, కానీ ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచిపెట్టి ఆయన చనిపోబోతున్నానన్న సమయంలో ఆయన ఆఖరి మాటగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే సమర్పించుకొనుచున్నాను, పూర్తిగా నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. మళ్ళీ దేవునితో కనెక్షన్ కలిగి ఉండటానికి, మళ్ళీ ఆయన దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉంటున్నాడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుప్రభు వారు తన ప్రాణంను విడిచారు అన్న వాక్యం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు తిరిగి బయలుదేరి లోకమును విడిచి నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని దేవుడు శిష్యులతో చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఆయన లోకానికి ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ కార్యములన్నిటినీ సంపూర్ణం చేసి, ఏ ఉద్దేశం కొరకైతే దేవుడు ఆయన్ని లోకమునకు పంపించాడో అదంతా సంపూర్తి చేసి దేవుడు కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఇక్కడ ఇందులో నుండి మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ విషయం ఏమిటి అంటే, మనం కూడా దేవునికి అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకొని జీవించాలి. పూర్తిగా మనం దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా మన జీవితాన్ని సమర్పణ చేసుకొని జీవించాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2వ వచనంలో మనం చూస్తే, సజీవ యాగముగా శరీరము దేవునికి సమర్పించుకోవాలి అన్న యొక్క వాక్యము సెలవిస్తుంది. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్లయితే, నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము అని దేవుడు అక్కడ అంటున్నాడు. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శరీరాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మన ప్రాణమును 16వ అధ్యాయం 24 నుండి 26వ వచనం వరకు మన ప్రాణమును దేవునికి మనం సమర్పించాలి అన్న వాక్యంలో వ్రాయబడింది. ఎవడైతే నన్ను వెంబడింపగోరుచున్నాడో తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకోవాలని కోరుకున్నవారు
తన ప్రాణమును పోగొట్టుకొందురు, దాన్ని రక్షించుకొని వారు అని యేసు ప్రభు వారు వాక్యంలో సెలవిచ్చారు. ఇక్కడ అన్నిటిలోనూ యేసు ప్రభు వారు తండ్రి దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం కూడా యేసయ్యకు అప్పగించుకోవాలి. మన జీవితాలను, మన హృదయాలను ఆయనకు సమర్పణ చేసుకొని జీవించాలి. పూర్తిగా ఆయనకు మనం అర్పితం అయిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శరీరము, మన ప్రాణము, మనం ఏవైతే మన దేవునికి అప్పగించుకోవాలంటే మన శరీరమును, మన ప్రాణమును, మన ఆత్మను యేసయ్యకు అప్పగించుకొని జీవించాలి అన్న దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు తండ్రి అనుమతి లేనిదే ఏ పని కూడా చేసేవాడు కాదు. 7 మాటల్లో 3 మాటలు తండ్రి 3 మాటలు ప్రార్థనతోనే ఆరంభమైంది, చివరికి ప్రార్థనతోనే ముగిసింది. కనుక మన జీవితాల్లో ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది. 7 మాటల్లో 3 మాటలు తండ్రితోనే మాట్లాడారు. ఇక్కడ ఆత్మను అప్పగించుకొనడం అనగా తండ్రి నుండి పొందినదే కనుక తిరిగి ఆయనకే అప్పగించుకుంటున్నాడు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి పూర్తిగా అప్పగించుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం కూడా మన జీవితాన్ని, మన ఆత్మను, మన శరీరాన్ని, మన హృదయాన్ని కూడా దేవునికి అప్పగించుకొని జీవించాలని కోరుకుంటున్నాం.